హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియన్ ఆర్మీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే వారికి ఇదొక గోల్డెన్ ఛాన్స్. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్ సెంటర్ నుంచి ఒక భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వెలువడింది. మెటీరియల్ అసిస్టెంట్, జోయా, ఫైర్మెన్, ట్రేడ్స్మెన్ మేట్ వంటి విభిన్న పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తి వివరాలను ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ నోటిఫికేషన్ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వారి సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్ సెంటర్, సికింద్రాబాద్ విడుదల చేసింది. ఈ పోస్టులన్నింటికీ కూడా ఆల్ ఇండియా సర్వీస్ లయబిలిటీ ఉంటుంది. అంటే దేశంలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది. అంతేకాదు, ఎంపికైన అభ్యర్థులు 2 ఏళ్ల పాటు ప్రొబేషనరీ పీరియడ్లో ఉంటారు. మొత్తం పోస్టులు మరియు వాటి పే స్కేల్ వివరాలు చూస్తే, మెటీరియల్ అసిస్టెంట్ ఎంఏ లెవెల్ 5 పే స్కేల్ 29,200 రూపాయల నుంచి 92,300 రూపాయల వరకు. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ జేఓఏ లెవెల్ 2 పే స్కేల్ 19,900 రూపాయల నుంచి 63,200 రూపాయల వరకు. సివిల్ మోటార్ డ్రైవర్ లెవెల్ 2 పే స్కేల్ 900 రూపాయల నుంచి 63,200 రూపాయల వరకు. టెలి ఆపరేటర్ గ్రేడ్ 2 లెవెల్ 2 పే స్కేల్ 900 రూపాయల నుంచి 63,200 రూపాయల వరకు. ఫైర్మెన్ లెవెల్ 2 పే స్కేల్ 900 రూపాయల నుంచి 63,200 రూపాయల వరకు. కార్పెంటర్ మరియు జాయినర్/పెయింటర్ లెవెల్ 2 పే స్కేల్ 900 రూపాయల నుంచి 63,200 రూపాయల వరకు. ఎంటీఎస్ మరియు ట్రేడ్స్మెన్ మ్యాట్ లెవెల్ 1 పే స్కేల్ 18,000 రూపాయల నుంచి 56,900 రూపాయల వరకు. ఈ నోటిఫికేషన్లో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రీజన్ల వారీగా ఖాళీలను విభజించారు. మన సదరన్ రీజన్ మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు విషయానికి వస్తే, జేఓఏ 0 1 పోస్ట్ టెలి ఆపరేటర్ గ్రేడ్ 2 0 2 పోస్టులు. ఫైర్మెన్ 47 పోస్టులు. ఎంటీఎస్ 0 1 పోస్ట్ ట్రేడ్స్మెన్ మ్యాట్ 40 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈస్టర్న్, వెస్టర్న్, నార్థర్న్ మరియు ఇతర రీజన్లలో కూడా భారీగానే ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడు పోస్టుల వారీగా విద్యార్హతలు మరియు వయసు వివరాలు చూద్దాం. మెటీరియల్ అసిస్టెంట్ ఏదైనా డిగ్రీ లేదా మెటీరియల్ మేనేజ్మెంట్లో డిప్లొమా లేదా ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఇక నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3. ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో మొదటగా స్టేజ్ 1 కింద ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాతే స్టేజ్ 2 రాత పరీక్ష నిర్వహిస్తారు. ఫైర్మెన్ మరియు ట్రేడ్స్మెన్ మేట్ అభ్యర్థులకు 1.6 కిలోమీటర్లు లేదా 1.5 కిలోమీటర్లు పరుగు పందెం, బరువును ఎత్తుకెళ్లడం, లాంగ్ జంప్ మరియు రోప్ క్లైంబింగ్ వంటి ఫిజికల్ టెస్టులు ఉంటాయి. రాత పరీక్ష అబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 150 మార్కులకు గాను పరీక్ష జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ 50 ప్రశ్నలు, 50 మార్కులు. న్యూమరిక్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు, 25 మార్కులు. జనరల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు, 20 ప్రశ్నలు, 25 మార్కులు. జనరల్ ఇంగ్లీష్ 50 ప్రశ్నలు, 50 మార్కులు. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఈ రాత పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగటివ్ మార్కింగ్ కూడా ఉంది. చూసారుగా ఫ్రెండ్స్, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ నుంచి వచ్చిన ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://AOCRECRUITMNTI.gov.in ద్వారా
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.